ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం మన భూమి మీద గాలులు ఎలా వీస్తాయి అని చెప్పి తెలుసుకుందాం. సాధారణంగా మనందరికీ తెలుసు, గాలి అంటే వీచడం అంటే ఒక కాగితం ఏదో టేబుల్ మించి కదిలిపోవడం, లేకపోతే చెట్లు ఆకులు కదలడం, కొమ్మలు ఊగడం, అలాగే ఏదైనా తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు చెట్లు పడిపోవడం, మన ఇళ్ళ యొక్క రూఫులు లేకపోతే షెడ్లు లాంటివి ఉంటే లేచిపోవడం, గాలి అలా వీచడం జరుగుతుంది. అసలు ఈ గాలి ఎలాగా వీస్తుంది అని చెప్పి తెలుసుకుందాం. ఇతర గ్రహాల్లో కూడా గాలులు వీస్తాయా అని. మన భూమికున్న ఆకర్షణ శక్తి వలన మన భూమి మీద గాలి నీరు అంటిపెట్టుకొని ఉన్నాయి. అవి తిరుగుతూ ఉంటాయి. ఈ తిరగడానికి మనకి ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తాయి. ఒకటి భూమి తన చుట్టూ తాను తిరగడం, రెండోది సూర్యుడి నుంచి లభించే వేడి. ఆ వేడి భూమధ్య రేఖ నుంచి ధృవాల దాకా వివిధ ప్రాంతాల్లో రకరకాలుగా వేడి చేయడం. అంతేకాకుండా భూమి లోపల అంతర్గతంగా హీట్ జనరేట్ అయినట్లయితే ఆ వేడి కూడా గోళం యొక్క పై సర్ఫేస్కి వచ్చి అంటిపెట్టుకున్న గాలి పొరల్ని వేడి చేస్తుంది. ఎప్పుడైతే గాలి పొరలు వివిధ ప్రాంతాల్లో రకరకాలుగా వేడెక్కుతుందో, వేడి గాలి ఏమో పల్చబడిపోయి పైకి వెళ్ళిపోతుంది, లో డెన్సిటీ. చల్లటి గాలి హై డెన్సిటీలో ఉంటుంది, కింద ఉంటుంది. అందుకని విండ్ ఎప్పుడు బ్లోయింగ్ హారిజాంటల్గానే జరుగుతుంది. మనకి హారిజాంటల్గా వెళుతున్నట్టు కనిపిస్తుంది, క్లౌడ్స్ వెళుతూ ఉండడం కనిపిస్తుంది. వీటితో పాటు వేడిలో ఉండే తేడా వలన మనకి నీటి ఆవిరి కూడా గాలిలో కలిసిపోతుంది. అందుకని మన గాలిలో ప్రధానంగా దుమ్ము ధూళితో పాటు మనకి నైట్రోజన్ దరిదాపు 79%, 20% మనకి ఆక్సిజన్ ఉంది, ప్రాణవాయువు. తర్వాత 1% మిగతా కార్బన్ డైఆక్సైడ్, ఇతర గ్యాసులు అన్నీ ఉన్నాయి. ఈ దుమ్ము ధూళి వీళ్ళతో కలిపి దీనిలోనూ కూడా మేఘాలు కదలడం కనిపిస్తూ ఉంటుంది మనకి. అదేని గాలి వీచడం అని సాధారణంగా మన భూమి మీద 10 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది సాధారణం. అతి లైట్, ఇంకా తక్కువగా కూడా ఉంటుంది. గాలి వీచదు మనకి 0 to 2 ఏదో 3, 4, 5 కిలోమీటర్ల వేగం అంటాం. కానీ 30 కిలోమీటర్ల వరకు మనకి బాగానే ఉంటుంది. 40, 50 దాటిన తర్వాత గాలి కొద్దిగా స్ట్రాంగ్గా వీస్తుంది. 100 కిలోమీటర్లు దాటినట్లయితే తుఫాను కింద లెక్క. అలాగే సివియర్ తుఫాన్ అంటే అవి దరిదాపు మనకి 200, 300 దాకా హయ్యెస్ట్ మనం చూసినట్లయితే సుమారుగా 300 కిలోమీటర్ల వేగం తిరుగుతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటి? ఇర్రెగ్యులర్గా వివిధ ప్రాంతాల్లో వేరువేరుగా గాలి వేడెక్కడం వలన చల్లటి గాలి వేడి గాలిలో పలచబడిపోయి అది పైకి వెళ్ళిపోబట్టు అది ప్రవహిస్తూ ఉంటుంది. అందుకని గాలి ప్రవహించడానికి ముఖ్య కారణం మనకి ఈ ఉష్ణోగ్రత భేదం. రెండోది భూగోళం తన చుట్టూ తాను తేడం. అంతేకాకుండా భూమధ్య రేఖ నుంచి ధృవాల దగ్గరికి వేడి వెచ్చదనం నుంచి చల్లదనానికి ఉండడం. దీన్ని గాలి సుడులుగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి కొరియోలిస్ ఎఫెక్ట్ అంటారు. కొరియోలిస్ ఎఫెక్ట్ కింద గాలి కూడా మూవ్ అవుతుంటుంది. ఉత్తర ధ్రువ ప్రాంతంలో ఒక రకమైన యాంటీ క్లాక్ వైజు, దక్షిణ ధ్రువ ప్రాంతంలో మనకి దేనిలో యాంటీ క్లాక్ వైజు, ఇది క్లాక్ వైజు, అలా తిరుగుతుంటాయి సుడులు గాలులు అన్నమాట. అందుకని సివియర్ స్టార్మ్స్ వచ్చినప్పుడు ఉంటాయి.
ఇవి కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల దాకా కూడా సాధారణంగా నిమిషాల్లోనే ఉంటాయి. హై ఇంటెన్సిటీ గాలి కనుక చూస్తే కొద్ది నిమిషాలే ఉంటాయి, కొద్ది నిమిషాల్లో పడిపోతూ ఉంటాయి అన్నమాట. అన్ని గాలికి విపరీతమైన శక్తి ఉంటుంది. అందుకని గాలులు ఏర్పడడానికి ప్రధానంగా కారణం ఇంటర్నల్ హీటు అని, లేకపోతే భూమి మీద ఉన్న వివిధ పొరల్లో వేడి ఎక్కడం వివిధ ప్రాంతాలు. ఇప్పుడు మన భూమి మీద చూసినట్లయితే నీరు ఉంది, దాని తర్వాత సాధారణ ఇది ఉంది, ఇంతేకాకుండా కొండలు, ఫారెస్ట్, అడవులు కూడా ఉన్నాయి వీటిలో. దీంతోపాటు నీటి ఆవిరి ఉంటుంది కాబట్టి ఆ నీటి ఆవిరి కూడా చల్లబడి అది మనకి వర్ష రూపం పడుతుంది. అందుకని వర్షాలు గాలి కలిపి విపరీతంగా వచ్చినట్లయితే స్టామ్స్, సైక్లోన్స్, దానితో మన తుఫాన్లు ఇవన్నీ ఇవన్నీ టార్నడోస్ అంటుంటాం. గాలి విపరీతంగా వస్తూ ఉంటుంది. అందుకని విపరీతమైన శక్తి కలిగి ఉంటుంది గాలి అన్నమాట. ఇతర దీనిలో చూసినట్టయితే మనకి సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం బుధ గ్రహం, మెర్క్యూరీ. అక్కడ చాలా వేడి ఉంటుంది కాబట్టి, రెండోది గ్రహం మీద వాతావరణం లేదు కాబట్టి అక్కడ మనకి విండ్ అన్నది కనిపించదు మనం చూస్తే. దాంతో మనకి తర్వాత ఉన్నది శుక్రగ్రహం, వీనస్. ఈ వీనస్ ఏమో నిదానంగా రొటేట్ అవుతుంది, కానీ మనకి వీనస్ మీద చూసినట్టయితే 60 సార్లు గాలి గ్రహం చుట్టూ తిరిగి వస్తుంది. ఒకసారి తన చుట్టూ తాను తిరిగేలోపు వీనస్ గ్రహం 60 సార్లు గాలి చుట్టుకొస్తుంది. దీని స్పీడు సుమారుగా 300 కిలోమీటర్లు, 360 కిలోమీటర్లు పర్ అవర్ స్పీడ్తో గాలులు వీస్తుంటాయి. ఇక్కడ చాలా వరకు కార్బన్ డైఆక్సైడ్ ఉంది, కొంత సల్ఫర్ ఉంది. అందుకని ఈ కార్బన్ డైఆక్సైడు మన భూమి మీద ఉన్నదానికంటే 100 రెట్లు ఎక్కువ. అందుకనే గ్రహం కూడా చాలా వేడెక్కు ఉంటుంది. దరిదాపు 300 డిగ్రీల సెంటీగ్రేడ్, 300 నుంచి 400 డిగ్రీల సెంటీగ్రేడ్ లాగా వేడైపోయి ఉంటుంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఎందుకని? కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంది కాబట్టి. దాంతో మనకి ముందు పక్కేమో సూర్యుడి వైపు వీనస్, శుక్రగ్రహం ఉంటే మన తర్వాత మార్స్, అంగారగ్రహం ఉంది. ఈ అంగారగ్రహంలో ఏంటి అంటే లైట్ అట్మాస్ఫియర్ ఉంది, చాలా తక్కువ, 10వ వంతు మన భూమి మీద ఉన్న ఉష్ణోగ్రతలో 10వ వంతు. దాంతో డస్ట్ విపరీతంగా ఉంది. అందుకని డస్ట్ స్టామ్స్ వస్తుంటాయి అన్నమాట. ఇక్కడ 100 కిలోమీటర్ల వేగంతో వీస్తూ ఉంటాయి గాలి. 100 కిలోమీటర్ల వేగంతో మార్స్ మీద వీస్తాం. ఎక్కువగా డస్ట్ స్టామ్స్. అందుకని మనం టెలిస్కోప్లో కానీ వాటర్లో చూస్తే డస్ట్ స్టామ్స్ కనిపిస్తుంటాయి. ఈ డస్ట్ స్టామ్స్ మన భూమి మీద కూడా మన ఎడారుల్లో వాటిలో చూస్తే ప్యాటర్న్స్, గాలి వేగాల ప్యాటర్న్స్ను ఫామ్ చేస్తాయి. అలాగే సముద్రపు ఒడ్డున కూడా ఇసుక తిన్నులు ఇవి ఉంటే ల్యాండ్స్కేప్స్ అన్నీ కూడా ఈ విండ్ వల్లనే ఫామ్ అవుతుంటాయి అన్నమాట. అలా మనం మార్స్లో కూడా చూస్తాం. మార్స్ తర్వాత మనకున్నది జూపిటర్, శాటర్న్. అందుకని గురుగ్రహం ఉంది, శనిగ్రహం ఉంది. ఇక్కడ ఉన్న వాతావరణంలో ఉండే వాయువులు, వాటిల్లో కోల్డ్ ప్లానెట్స్ కూడా ఇవి. వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. కానీ మనం చూసినట్లయితే ఇక్కడ జూపిటర్ గురుగ్రహం మీద 620 నుంచి 1440 కిలోమీటర్ల వేగం వరకు తిరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా మనం శనిగ్రహం మీద చూస్తే విపరీతమైన హై స్పీడ్, అవి 1800 కిలోమీటర్లు స్పీడ్తో తిరుగుతుంటాయి. ఈ గాలులు, వాతావరణం, ఎక్కడైనా వాతావరణం ఉండి టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటేనే వీటి మూవ్మెంట్ ఉంటాయి. దీని తర్వాత చూసినట్టయితే మనకి నెప్ట్యూను, యురేనస్ కనుక చూస్తే యురేనస్ 900 కిలోమీటర్లు, నెప్ట్యూన్ హయ్యెస్ట్ 2100 కిలోమీటర్ల వేగంతో వెళుతూ ఉంటాయి. అందులో మీథేన్ క్లౌడ్స్ ఉంటాయి, మీథేన్ వాయువు. అందుకని మీథేన్ వాయువు విపరీతంగా తిరుగుతూ ఉంటుందన్నమాట.
ఈ రకంగా మనం చూసినప్పుడు చాలా వరకు మన భూమి మీద 10 నుంచి 300, అలాగే ప్లూటో గ్రహం మీద కూడా సుమారుగా 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉంటాయి. అందుకని మనం చూసినప్పుడు మెర్క్యూరీ మీద అసలు ఉండదు. హయ్యెస్ట్గా ఉన్నది మనకి నెప్ట్యూన్ మీద చూస్తే 2100 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంటాయి. దాంతో అమితమైన శక్తి ఉంటుంది గాలికి. అందుకని ఈ పవన విద్యుత్ అనేది మనం విద్యుత్ తయారు చేయడానికి, అలాగే విండ్ మిల్స్ పూర్వం రోజుల్లో 400-500 సంవత్సరాల క్రితం గాలి మర్రలు పెట్టి మన ఏవైతే ఆట చేస్తున్నాం పిండి మర్రల కింద తిప్పేవాళ్ళు అన్నమాట. అలాగే రైస్ని వాటిని గోధుమల్ని దంచడానికి వీటిలన్నిటి కూడా విండ్ పవర్ ఉపయోగించేవారు. ఇప్పటికీ మనము సోలార్ సెల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే, ఎలక్ట్రిసిటీ పైపులు వెళుతుంటే వాటి మీద మనం విండ్ మిల్లులు కూడా పెడుతున్నాం. మనం ఇప్పుడు విద్యుత్ కేంద్రాలు ఎలా అయితే హైడ్రో ఎలక్ట్రిక్ ఇవి పెడుతున్నామో, అలాగే విండ్ మిల్స్ కూడా గాలి వీచిన దగ్గర వీటి మీద కూడా పరిశోధన బాగా జరుగుతుంది. అందుకని తులుపు ఆకులు దాని పెటల్స్ లాగా పువ్వులాగా అవి బాగా ఎటైనా తిరుగుతుంటాయి వర్టికల్గా. మామూలుగా ఇవైతే హారిజాంటల్గా ఉంటాయి విండ్ మిల్స్. కానీ వర్టికల్ విండ్గా ఏ డైరెక్షన్స్ వచ్చినా సరే ఆ విండ్ మిల్స్ తిరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అలల నుంచి కూడా చూసుకుంటున్నాం. అలలు కూడా గాలి ఒత్తిడి వలన కూడా ఏర్పడుతున్నాయి. గాలి ఒత్తిడి వలన విశాలమైన దీనిలో మనం సరస్సుల్లో వాటిలో చూస్తే అలలు కనిపిస్తుంటాయి. ఈ అలలు కూడా గాలి ఒత్తిడి వలన అన్నమాట. అందుకని 10 నిమిషాలు 20 నిమిషాలు తీసుకు యావరేజ్ 1 నిమిషంలో గాలి యావరేజ్ అని తిరుగుతుంది. 2 నిమిషాలు 3 నిమిషాలు 10 నిమిషాలు యావరేజ్ తీసుకుని చేయడం. దాంతో కొంత ప్రాంతాల వరకే పరిమితం అయి ఉంటుంది. మనం చూస్తున్నాం తుఫాన్లు. ఇక్కడ మన ఆంధ్ర లేకపోతే అవతల ఒక ఉత్తరాదిన ఒరిస్సాలో పడుతుంది, లేకపోతే మధ్యప్రదేశ్లో, లేదా తమిళనాడు కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే దీన్ని మన వాతావరణ శాఖ ప్రెషరు టెంపరేచర్ డిఫరెన్స్ దీనివలన గాలులు ఏ వేగంతో విస్తరిస్తాయి, దాంతో తుఫాన్లు ఎలా వస్తాయి, ఇవి అని నిత్యం స్టడీ చేస్తుంటాం. ఇప్పుడు మనకి సెటిలైట్స్ వచ్చాయి. సెటిలైట్స్ ద్వారా మనం స్కాన్ చేసి దాంతో రాడార్స్ ద్వారా కూడా చూసి మనం కనుక్కోగలుగుతున్నాం. అందుకని విండ్ స్పీడ్ స్టడీ చేయడం వలన వాటిని విండ్ స్పీడ్ని వాటిని కూడా యానిమోమీటర్ ద్వారా చూస్తారు. అలాగే మనం కోడులు ఇవన్నీ ఉంటాయి, యారో మార్క్ చేసి విండ్ ఏ డైరెక్షన్ నుంచి ఏ డైరెక్షన్ వెళ్ళడానికో విండ్ చూడడానికి కూడా దిక్కులు తెలుసుకోవడానికి కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం విండ్ వేన్స్ ద్వారా. అందుకని ఈ రకంగా గాలిని స్టడీ చేయడం వలన మనం తెలుసుకోగలుగుతాం. అందుకని టెంపరేచర్ డిఫరెన్సు దాంతో గ్రహాలు తిరుగుదడం వలన ఇవి, అలాగే గ్రహాలలో ఇంటర్నల్ హీట్ ఉన్నట్లయితే ఈ గాలులు వాతావరణం మూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకని వాతావరణం వేడి మీదే ఇప్పుడు మనకి చూసినట్లయితే పర్యావరణంలో మనకి గ్లోబల్ వార్మింగు క్లైమేట్ చేంజ్ అన్నది సంభవిస్తుంది. ఈ నష్టాలను అరికట్టాలి అని అంటే ముందుగా మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.